అర్ధరాత్రి 2ంటికి లేచి 3ంటికల్లా రెడీ అయ్యి బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ 5:30 ఫ్లైట్ ఎక్కి అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళేసి అక్కడ 10ంటికల్లా వెన్యూకి వెళ్ళిపోయి అక్కడ మొత్తం డే మొత్తం ఆఫ్లైన్ ట్రైనింగ్ సెషన్ అటెండ్ అయ్యి అప్పుడు మళ్ళీ నైట్ 11 మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కేసి బయలుదేరి ఇంటికి వచ్చి అప్పుడు మళ్ళీ ఫ్రెష్ అయి పడుకోవడం. అంటే 24 అవర్స్లో లెస్ దాన్ 3 అవర్స్ ఆఫ్ స్లీప్తో సస్టైన్ అవ్వడం ఎంత ఇంపాసిబుల్ మీకు తెలుసా అసలు. సరే అంతా నా కోసమే లేండి, కానీ అసలు ఎందుకు వెళ్ళావు ఎక్కడికి వెళ్ళావు అంటే నేనైతే ఆఫ్లైన్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఇన్సూరెన్స్ ఏజెంట్ అంటే ఏదో ఒక పాలసీ పట్టేసి ఆ పాలసీ అడగని వాళ్ళకి చెప్పేస్తూ అదే చేయించడం నాకు ఇష్టం లేదు. నేను 4 ఇయర్స్గా అయితే ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాను హౌ టు సర్వ్ బెటర్. కంటిన్యూస్గా వర్క్ చేసే అవకాశం వచ్చినా రాకపోయినా, అంటే మేల్కి ఫీమేల్కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. వచ్చినా రాకపోయినా నిరంతరం నేర్చుకోవడంలో అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా నేర్చుకుంటూనే ఉండొచ్చు అన్నది నేను నమ్ముతాను. అందుకని ఈ ట్రైనింగ్ సెషన్కి అయితే నేను ఢిల్లీ వెళ్ళిపోయానండి. నైట్ 2 కల్లా లేచి రెడీ అయిపోయి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాను. మా వారికి పూణేలో కొంచెం సేఫ్టీ ఎక్కువే ఉంటుంది, సో నేనే వెళ్ళిపోతాను. ఎలాగ ట్రాకింగ్ షేర్ చేస్తాను మా హస్బెండ్కి. మా హస్బెండ్ నేను ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యే వరకు అయితే చూస్తూ ఉంటారు. ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాక ఇంకా సేఫే, అక్కడ ఒక 1/2 అవర్ 1 అవర్ వెయిట్ చేసేసి ఇంకా ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోయాను. ఆ రోజు ఆఫ్టర్నూన్ మా పాపకి హాలిడే అనమాట ఆ రోజు. సో ఆఫ్టర్నూన్ వాళ్ళు బిర్యానీ తెప్పించుకుని అయితే తిన్నారు. నేనైతే వెన్యూలో చక్కగా రోజంతా సెషన్ వినేసాను. చాలా ఇన్ఫర్మేటివ్ సెషన్ అనమాట. ఖర్చుతో కూడుకున్న పని. ఏజెంట్గా నువ్వు ఇంత ఎర్న్ చేస్తావా, ఇంత ఖర్చు పెడుతున్నావు అంటే ఇన్వెస్ట్మెంట్ లేకుండా అయితే ఎర్నింగ్ ఎక్కడ అవుతుంది చెప్పండి. బట్ నేర్చుకోవడం అయితే నేర్చుకుంటున్నాను, అవసరం వచ్చినప్పుడు ఉపయోగిస్తాను అండ్ బెటర్ సర్వీస్ ఇవ్వగలను. సో నేనైతే అక్కడ సెషన్ అయిపోయాక లాస్ట్లో చక్కగా ఒక గ్యాదరింగ్లా కూడా అయిపోయింది. నైట్ అయ్యేసరికి నేను 9:20 10 o'clock కల్లా మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చేసి అక్కడ లాంజ్ యాక్సెస్ ఉంది అంటే మా హస్బెండ్ కాడికి చక్కగా వెళ్ళి లాంజ్ యాక్సెస్ తీసేసుకుని అక్కడ కొంచెం ఫుడ్ తినేసాను. ఆకలేసింది అనమాట. మార్నింగ్ లేట్ అయిపోవడంతో ఫ్లైట్లో ఇచ్చిన ఫుడ్డే తప్ప ఇంక వెన్యూకి వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ తినే టైం లేకపోయింది. సరే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అయిపోయింది, కానీ నైట్ 10 అయ్యేసరికి మళ్ళీ కొంచెం ఆకలేసింది. సరే ఇంక ఇవన్నీ ఉన్నాయని చక్కగా తినేసాను. అవి నేను నొంపలేదు ఉండవు. తినేసి ఎయిర్పోర్ట్ చాలా వీడియోస్ అయితే చూసే ఉంటారు. కార్డ్ని బట్టి యాక్సెస్ ఉంటుంది. కార్డ్ యాక్సెస్ లేకపోతే కనుక 1000 1100 ఎంతో ఛార్జెస్ పే చేయాలి. సరే ముందుగానే ఈ కార్డ్కి యాక్సెస్ ఉందా లేదా అని అడిగితే వాళ్ళు చెక్ చేసి చెప్తారు ఎంట్రన్స్ దగ్గర. సో ఈ కార్డ్కి యాక్సెస్ ఉంది అనగానే నేనైతే స్వైప్ చేసాను. 24 రూపీస్ ఛార్జ్ డిటెక్ట్ అయింది. తర్వాత అది రివర్స్ అయిపోయిందిట. సరే ఇంకా అక్కడైతే అన్నీ ఉంటాయి. కొంచెం హాట్ డ్రింక్స్ అయితే వాటికి ఛార్జెస్ పే చేయాలి, బట్ మిగిలినవన్నీ ఫ్రీ అనమాట. ఫుడ్ అంతా నాన్ వెజ్ కూడా ఉంటుంది ఏదో ఒకటి. నేను నాన్ వెజ్ సెక్షన్కి వెళ్ళలేదు, నాన్ వెజ్ కాదు కాబట్టి ఉన్న వాటిలోనే అన్నీ చక్కగా కొంచెం వేసుకుని తినేసాను. మళ్ళీ నైట్ ఫ్లైట్ కదా, ఇబ్బంది అవ్వకూడదని పేస్ట్రీ అవి అయితే ట్రై చేయలేదు. ఈ స్వీట్ కూడా నాకు నచ్చదు. కేక్ అయితే చూడడానికి బాగుందని తిన్నాను, చాలా బాగుంది నిజంగానే నేను బాక్స్ పట్టుకెళ్ళి బాక్స్లో పెట్టి తెచ్చేసుకుంటే భలే ఉంటుంది అనిపించింది అనమాట. ఇంటీరియర్ అయితే బాగుంది. ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎవరైనా వెళ్ళుంటే వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. వాటర్ బాటిల్స్ అవి కూడా ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు, బట్ బయటికి తీసుకెళ్ళకూడదు. సరే ఇంకా నేను కాఫీ టీ లాంటివి ఏం వద్దు, కానీ కూల్ డ్రింక్ తాగుదాం అనిపించింది. అందుకని అక్కడికి వెళ్ళి అడిగితే చక్కగా కూల్ డ్రింక్ ఇచ్చేసారు. అది తాగేస్తే ఇంకా టైంపాస్ చేసేసి 11కి ఫ్లైట్ 10:30కి బోర్డింగ్ అంటే నేను ఇంకా అక్కడికి వచ్చేసాను. బట్ ఫ్లైట్ అయితే 1/2 అవర్ పైన లేట్ అయిందనమాట. ఇంకా అక్కడ ఒక పక్క నిద్ర వచ్చేస్తుంటే వెయిట్ చేసి నిద్రపోకుండా సేఫ్గా ఇంటికి రావడం కూడా మన పూచియే. వెళ్తున్నాం కదా అని క్యాబ్లు ఎక్కి పడుకోవడం, ఫోన్లు మాట్లాడుకుంటూ ఉండడం కూడా తప్పు. కాబట్టి నేను అలాంటివి అయితే చెయ్యను. జస్ట్ క్యాబ్ ఎక్కేసాను అని ఇన్ఫామ్ చేస్తాను. క్యాబ్ డీటెయిల్స్ అయితే షేర్ చేసి అలర్ట్గా ఉంటాను. వాళ్ళు ఏ రూట్లో తీసుకెళ్తున్నారు ఏంటి అన్నది మనం కూడా మన గూగుల్ మ్యాప్స్లో గట్రా చూసుకుంటూ ఉంటే సేఫ్ జర్నీ చాలా ఈజీగా చేయొచ్చు. సరే నైట్ అయినా కానీ నైట్ 2కి 3:30కి వెళ్ళడం అంటే కొంచెం రిస్క్గానే అనిపిస్తుంది, కానీ ఆ టైంలో మా హస్బెండ్ని డ్రాప్ చేయడం మళ్ళీ పరీతోటి ఇబ్బంది అవుతుందని నేనైతే ఒకదాన్ని వెళ్ళి రావడమే ప్రిఫర్ చేస్తాను అనమాట. నైట్ ఇంటికి వచ్చి పడుకున్నాక అసలు ప్రశాంతంగా ఉంది తెలుసా.